అరే ఏంటి మావయ్య ఇంతమంది పోలీసులు వస్తున్నారు? అరే షించాన్, నీకు తెలీదా మనం ఏం చేసాము? మావయ్య మనం ఏం చేసాం? మనం జస్ట్ ఒక స్పోర్ట్స్ కార్ స్టీల్ చేసాం అంతే కదా. అరే షించాన్, ఈ స్పోర్ట్స్ కార్ ఎవరిది? పిఎం కొడుకుది. ఆ మాత్రం ఉంటది కదా. ఏంటి మావయ్య పిఎం కొడుకుదా? అరే షించాన్, ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 కారు. పిఎం కొడుకు అయితే ఇది చాలా ఇష్టమైన కార్ అంట. అందుకే మనం అయితే దీన్ని లేపుకొచ్చేసాం రా షించాన్. మావయ్య నువ్వు ఏదో మామూలు కార్ లేపుకొస్తా ఉంటే ఏకంగా పిఎం కొడుకు వరల్డ్ లోనే నెంబర్ 1 కార్ తీసుకొచ్చేసావు కదా మావయ్య. ఏమనుకున్నావు రా షించాన్? వరల్డ్ లోనే నెంబర్ 1 కార్ మన కాడ ఉండబలేదా ఏంటి? అందుకే అయితే తీసుకొచ్చేసాను. మావయ్య అయినా కానీ చూసావా, వాళ్ళైతే 5 స్టార్ కేసులు అయితే వేస్తారు. అదే కదరా షించాన్, నాకు అర్థం కావట్లేదు. ఎంత మాత్రం పిఎం కొడుకు అయితే 5 స్టార్ కేసులు అయితే వేస్తాడా? అదే కదా మావయ్య, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి వీళ్ళ కాడి నుంచి? అదే రా షించాన్, నాకు అర్థం కావట్లేదు. ఈ మంచు చూసావా, ఈ కార్ అయితే స్కిడ్ అయిపోతా ఉంది. అసలు కంట్రోలే కావట్లేదు చూసావా. మావయ్య అలాగే వీళ్ళు రోడ్డు వదిలి కూడా వచ్చేస్తున్నారు మావయ్య. చూసావా మిలిటరీ వాళ్ళు కూడా వచ్చేసారు మావయ్య. ఏంట్రా షించాన్, మిలిటరీ వాళ్ళు కూడా వచ్చేసారా? అవును మావయ్య, మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు. మావయ్య ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి మావయ్య వీళ్ళ కాడి నుంచి? రే షించాన్, చూసావా వీళ్ళైతే రోడ్డు మధ్యలో కార్ అయితే పెట్టేసి మనల్ని అయితే ఆపడానికి ట్రై చేస్తున్నారు. అవును మావయ్య, వీళ్ళైతే చాలా తెలివిగా ఉన్నారు. చూసావా రా షించాన్, నేను ఎట్టుపైన వచ్చి గుద్దేస్తున్నారు. మావయ్య వీళ్ళ కాడి నుంచి కానీ తప్పించుకోలేదంటే మనకైతే ఇంకా తడిపడిపోద్ది ఇంకా. అవునరా షించాన్, మనల్ని అయితే కొల్లబడి చేస్తారు. ఇంకా పిఎం కొడుకు అయితే మనల్ని అయితే అస్సలు వదలడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టి మరీ తీసుకొచ్చేసాం రా షించాన్. అవును మావయ్య, అదైతే కామెడీగా కొట్టావు మావయ్య. వాడిని ఓడి కాళ్ళ నుంచి లాగి 2 పీకి మరి ఓడి కారుని తీసుకొచ్చేసావు. ఏమనుకున్నారా షించాన్, మన ముందరే షో నొక్కుతాడు వాడి కాడే నెంబర్ 1 కార్ ఉందని. ఇప్పుడైతే మన కాడే నెంబర్ 1 కార్ ఉంది. అవును మావయ్య, ఇప్పుడైతే మన కాడైతే నెంబర్ 1 కార్ ఉంది. అరే షించాన్, ఈ కార్ అయితే సూపర్ గా పోతుంది చూసావా. ఈ కంట్రోల్ అయితే బాగానే కంట్రోల్ అవుతుంది. కానీ ఇక్కడ మంచు అయితే పడిపోయింది. ఇక్కడ మంచు పడడం వల్ల ఇదైతే అస్సలు కంట్రోల్ కావట్లేదు రా షించాన్. ఒరే మావయ్య, ఈ కేసులు అయితే ఎక్కువైపోతున్నాయి మావయ్య. చూసావా వాళ్ళు వచ్చి మిలిటరీ వాళ్ళు కూడా ఎక్కువైపోయారు మావయ్య. ఇక్కడ నుంచి అలా కూడా తప్పించుకో మావయ్య, వెనకాల చాపర్ కూడా వచ్చేసింది. అరే షించాన్, ఏంటి చాపర్ కూడా వచ్చిందా? అరే షించాన్, అవునరా, ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ చాపర్ గాని మన కారుని గాని పేల్చేసిందంటే ఇంకేం లేదు, మనల్ని అయితే ఏకంగా చంపేస్తారు. మావయ్య చూసావా వాళ్ళు రోడ్డు మధ్యలో పోలీస్ కార్లు పెట్టేశారు అర్థం. రే షించాన్, చూసావా ఎలా ఎగిరిందో కారు? మావయ్య అదంతా తర్వాత వెంటనే ఇక్కడి నుంచి అయితే తప్పించుకోవాలి, లేకపోతే మనల్ని అయితే పోలీసు వాళ్ళు చంపేస్తారు. అరే షించాన్, నాకు తెలిసి ఇటు పక్క అయితే ఒక చిన్న టనల్ అయితే ఉంది. ఆ టనల్లోకి కానీ వెళ్ళామంటే నాకు తెలిసి వాళ్ళైతే రాలేరు. ఏంటి మావయ్య, నీకు టనల్ కూడా తెలుసా? అవునరా షించాన్, ఇటు సైడ్ అయితే చిన్న టనల్ అయితే ఉంది. మనమైతే ఆ టనల్ లోపలికి వెళ్ళిపోతాం. అప్పుడైతే వీళ్ళైతే రాలేరు. అలాగైతే త్వరగా పద మావయ్య. అయితే ఏంటి మావయ్య ఇటు సైడే ఉంది ఆ టనల్? అవునరా షించాన్, దీని లోపలైతే ఒక టనల్ ఉందనుకుంటా. నాకు అయితే కరెక్ట్గా ఐడియా లేదు. ఈ టనల్ లోపలికి వెళ్ళిపోతే మనల్ని అయితే ఎవరు ఆపలేరు. మావయ్య ఏంటి మావయ్య ఈ కారు ఇట్లా జారిపోతుంది? అరే షించాన్, అవునరా, ఈ కార్ అయితే చాలా స్కిడ్ అయిపోతుంది. మావయ్య ఇప్పుడు ఎలా మావయ్య ఈ కారు? అరే షించాన్, ఈ పోలీసు వాళ్ళు తప్పించుకున్న తర్వాత మనం అయితే సిమియాన్ కాడికి వెళ్ళి ఈ కార్ని అయితే అప్గ్రేడ్ చేపిద్దాం. అప్పుడైతే ఈ కార్ అయితే జారకుండా ఉంటుంది. మావయ్య అప్గ్రేడ్ చేస్తే ఒకవేళ జారకుండా ఉంటుందా? అవునరా షించాన్, అప్పుడైతే జారకుండా అయితే ఉంటుంది. అరే మావయ్య ఇక్కడ 5 హెలికాప్టర్లు వచ్చేసాయి మావయ్య. ఎక్కడ మావయ్య ఆ టనలు? అరే షించాన్, ఇదిగోరా, ఇదే అయితే ఆ టనలు. నాకు తెలిసి ఇక్కడికైతే పోలీసు వాళ్ళు రారు. అరే షించాన్, ఇంకొక 1 minute లో మన కేసులన్నీ అయితే వెళ్ళిపోతాయి. చూసావా ఎలా తీసుకొచ్చానో నిన్ను? అరే ఏంటి మావయ్య ఇంకా ఈ కేసులు అయితే పాటలేదు? అరే షించాన్, మనమైతే పిఎం కొడుకు కార్ తీసుకొచ్చాం రా. పిఎం కొడుకు కార్ అయితే వీళ్ళైతే స్ట్రిక్ట్ గా ఆర్డర్లు అయితే ఇచ్చినట్టున్నారు వాళ్ళ కార్ తీసుకురమ్మని. అందుకే ఇంతసేపు అయితే ఉన్నారు. అరే అరే మావయ్య పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఏంట్రా షించాన్, వీళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు? మావయ్య ఏంటి మావయ్య నువ్వు టనల్ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఏమోరా షించాన్, వాళ్ళకైతే ఈ ప్లేస్ కూడా తెలిసిపోయింది. మావయ్య ఇప్పుడు ఎలా మావయ్య? అరే షించాన్, నాకు తెలిసి వీళ్ళైతే లోపలికైతే రాలేరు అనుకుంటా. ఒకవేళ వస్తే మనం అయితే బయటకైతే వెళ్ళిపోదాం. మావయ్య ఏంటి మావయ్య వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు? అరే షించాన్, నాకు తెలిసి పిఎం కొడుకు అయితే బాగా గట్టిగా ఆర్డర్లు అయితే ఇచ్చినట్టున్నారు ఆ కార్ తీసుకురమ్మని. అందుకే ఇంతసేపు అయినా వీళ్ళైతే వదలట్లేదు. అదే కదా మావయ్య. అరే షించాన్, ఇట్టయితే కుదరదు. నేను ఇక్కడి నుంచి అయితే దూరంగా తీసుకెళ్లిపోతాను. అరే షించాన్, నాకు తెలిసి ఇంకో టనల్ అయితే ఉంది, అక్కడికైతే రాలేరు అనుకుంటా. మనమైతే ఆ టనల్ కాడికి వెళ్దాం. మావయ్య త్వరగా పద మావయ్య, ఏ టనల్ కాడికైనా. వీళ్ళైతే చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. అలాగే రా షించాన్, నిన్నైతే స్పీడ్ గా తీసుకెళ్లిపోతాను ఉండు. అరే షించాన్, ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరంలో ఒక టనల్ అయితే ఉంది. ఆ టనల్ లోపలికి కానీ వెళ్ళామంటే నాకు తెలిసి ఆ పోలీసు వాళ్ళు అయితే రాలేరు అనుకుంటా. మావయ్య ఎక్కడ కూడా పద మావయ్య, నువ్వు అర్జెంట్ గా. వీళ్ళైతే ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇదిగో రా షించాన్, ఇదే అయితే ఆ టనల్. నాకు తెలిసి ఈ టనల్ లోపలికి అయితే రాలేరని అనుకుంటున్నా.
మామయ్య ఈసారి కానీ ఈ టనల్ లోపలికి వస్తే మనమైతే ఇంకా సరెండర్ అయిపోవాల్సిందే మామయ్య. ఏంట్రా షించాన్ ఎవరు ఇక్కడ ఉంది? నేనైతే అంత ఈజీగా అయితే ఈ కార్ని అయితే వదులుకోను, అలాగని నేను సరెండర్ అయితే అయిపోను. నీకెందుకు, నేనైతే వాళ్ళ నుంచి అయితే తప్పించేస్తా చూడు. ఇదిగోరా షించాన్, స్టార్స్ అయితే మాయమైపోతున్నాయి. మామయ్య స్టార్స్ అయితే ఎగిరిపోయావు మామయ్య. అరే షించాన్, నేను చెప్పా కదా నేనైతే పోలీసు వాళ్ళకి చిక్కనేనని. చూసావా ఎలా తప్పించాను? అవునవును మామయ్య, నువ్వైతే సూపర్ మామయ్య. మనమైతే సక్సెస్ఫుల్ గా ఈ కార్ అయితే దొంగలిచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే మేము చాలా కష్టపడి పిఎం కొడుకు నుంచి అయితే దొంగలిచ్చేసాము. ఈ కార్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నేనైతే ఇప్పుడు ఒక వీడియో పెట్టానంటే దానికైతే నోటిఫికేషన్ అయితే వస్తాయి. అప్పుడైతే మీరు ఆ వీడియో కూడా చూసేయచ్చు. ఫాస్ట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, కానీ ఈ కార్ అయితే సూపర్ గా పోతుందిరా షించాన్. అవునవును మామయ్య, సూపర్ గా ఉంది మామయ్య. కానీ ఇదైతే స్కిడ్ అయిపోతుంది కదా మామయ్య, ఇప్పుడు ఎలా? అరే షించాన్, అవును కదరా, చూసావా ఎలా స్కిడ్ అయిపోతుందో? అలాగే చూడు మామయ్య, ముందర అద్దం అయితే ఎగిరిపింది, ఇక్కడైతే మంచు పడిపోయింది, వెనకాలైతే టైర్లు కూడా పగిలిపోయినట్టే ఉన్నాయి కదా మామయ్య. అవునరా షించాన్, బాగానే డ్యామేజ్ చేశారు పోలీసు వాళ్ళు అయితే. ఇప్పుడు అర్జెంట్ గా సిమియన్ కాడికి అయితే వెళ్ళి ఈ కార్ అయితే రిపేర్ చేయాలరా షించాన్. మామయ్య త్వరగా సిమియన్ కాడికి పోయి ఈ కార్ అయితే రూపురేఖలు మార్చాం మామయ్య. ఒకవేళ పోలీసు వాళ్ళు చూస్తే మళ్ళీ కేసులు పడతాయేమో. లేదురా షించాన్, మనం అయితే సేఫ్ ఇప్పుడు. ఎందుకంటే లాస్ ఏంజల్స్ లో ఒక రూల్ అయితే ఉంది, ఒకసారి కేసు పడి మనం అయితే తప్పించుకున్నాం అంటే ఇంకైతే మనం ఏదైతే కేసులు పడవు. చూసావరా షించాన్, మనం అయితే ఈ కార్ అయితే సక్సెస్ఫుల్ గా స్టీల్ అయితే చేసాము. మామయ్య ఏంటి మామయ్య, నువ్వు వచ్చే పోయే వాళ్ళందరినీ గుద్దేస్తున్నావు? అరే షించాన్, ఈ కార్ స్కిడ్ అయిపోతుందిరా, నన్నే చేయమంటావు? మామయ్య ఎలాగోలా సిమెంట్ షాప్కి వెళ్ళి అర్జెంట్ గా ఈ కార్ అయితే అప్గ్రేడ్ చెప్పి మామయ్య. అలాగే షించాన్, నేనైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ సిమెంట్ షాప్కి అయితే తీసుకెళ్తాను. మామయ్య పిఎం కొడుకు అయితే చాలా రిచ్ కదా? అవును షించాన్, పిఎం కొడుకు అయితే చాలా రిచ్. ఆ పిఎం అయితే అందరు ప్రజల కాడ డబ్బులు నూకేసి వాళ్ళ కొడుకు అయితే ఇలాంటి కార్లు ఇల్లు అయితే కొనిస్తున్నాడు రా షించాన్. అరే షించాన్, మన కాడ ఉన్న డబ్బులన్నీ వాళ్ళే దొబ్బేశారు రా షించాన్. ఏంటి మామయ్య, అలా అయితే లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళు ఏం చేయలేరా? అరే షించాన్, వాళ్ళైతే మన డబ్బులతో కార్ అయితే కొన్నారు, కానీ మనమైతే వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్ అయితే దొంగలిచ్చేసాం. చూసావా అలా ఉంటది మనతోని. మామయ్య ఏంటి మామయ్య, ఇంత త్వరగా మంచి అయితే పడుతుంది? అరే షించాన్, త్వరగా ఏముందిరా, క్రిస్మస్ అయితే వచ్చేసింది, తెలీదా నీకు? ఏంటి మామయ్య, అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా? అవునరా షించాన్, అంతే కదా మంచు పడుతుంది. చూసావా సూపర్ గా ఉంది కదా? అరే షించాన్, మన లాస్ ఏంజల్స్ లో వెదర్ గురించి అయితే అసలు చెప్పలేము. ఒక్కోసారి ఎండ కడుతుంది, ఒక్కోసారి వాన పడుతుంది, ఒక్కోసారి అయితే సునామీ కూడా వచ్చేస్తుందిరా, అదైతే చెప్పలేము మనము. అవునవును మామయ్య, నువ్వు చెప్పింది నిజమే, ఒక్కోసారి సునామీ కూడా వచ్చేస్తుంది. మామయ్య ఏంటి మామయ్య, నువ్వు ఈ కార్ అయితే ఇంకా ధ్వంసం చేసేటట్టున్నావు, స్తంభాలని గింబాలని మొత్తం గుద్దేస్తున్నావు కదా? అరే షించాన్, నాకేం తెలుసురా, ఇదైతే స్కిడ్ అయిపోతుంది. చూసావా ఎట్ట స్కిడ్ అయిపోతుందో? అదిగోరా షించాన్, సిమియాన్ అయితే అక్కడే ఉన్నాడు. హలో సిమియాన్. అరే ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు కార్ని అయితే లోపల తీసుకొచ్చేసావు. ఈ కారు ఎంత డర్టీగా ఉంది, కారు అద్దాలు పగిలిపోయి ముందు అద్దం పగిలిపోయింది. ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు ప్రతిసారి నాకు తలగా నొప్పి తీసుకొస్తావు? అరే సిమియాన్, ఈ కార్ ఎవరితో తెలిసే నువ్వే ఆశ్చర్యపోతావు. ఇదైతే పిఎం కారు. ఏంటి పిఎం కారా? పిఎం కార్ అంటే పిఎం కొడుకు కారు. ఇదైతే వరల్డ్ లోనే నెంబర్ 1 కారు. నీకు తెలీదా ఏంటి? ఏ ఫ్రాంక్లిన్, ఏంటి నువ్వు పిఎం కొడుకు కారే తీసుకొచ్చేసావు, అది కూడా వరల్డ్ లోనే నెంబర్ 1 ల్యాంబోర్గిని కారు. సూపర్ ఫ్రాంక్లిన్ నువ్వు. మరి ఏమనుకున్నావు సిమియాన్ నా గురించి? పోలీసు వాళ్ళ కార్ నుంచి తప్పించుకొని మరీ తీసుకొచ్చాను ఈ కార్ని. ఈ పోలీసు వాళ్ళు అయితే ఇలా మార్చేశారు నా కార్ని. నువ్వైతే అర్జెంట్ గా దీన్ని అయితే రిపేర్ చేపించి అప్గ్రేడ్ చేపి. అలాగే చెప్పడం మర్చిపోయాను సిమియాన్, ఈ కార్ అయితే మంచులో అస్సలు నడవట్లేదు. అరే ఫ్రాంక్లిన్, ఏంటి నువ్వు ఈ మాత్రం కూడా తెలియదా నీకు? ఈ సూపర్ కార్లు అయితే మంచులో అయితే అస్సలు నడవు. నువ్వైతే ఆఫ్ రోడ్ కార్లు కొనుక్కోవాలి. ఇంకా ఏంటి, ఈ కార్లు మంచులో నడవా? అరే షించాన్, ఈ కార్లు అయితే మంచులో నడవంట్రా. మామయ్య నేను చెప్తూనే ఉన్నా, పిఎం కార్ అంత కష్టపడి మరీ దొంగలించేసాము, కానీ ఏ ఉపయోగం లేదు. అరే అదే కదరా షించాన్, నాకు అర్థం కావట్లేదు. సిమియాన్ ఏదో ఒకలాగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి సిమియాన్, ఈ కార్ అయితే మేము బయటికి తీసుకెళ్ళాలి. లేదు ఫ్రాంక్లిన్, నాకైతే అంత ఐడియా లేదు దీని గురించి. నువ్వైతే వేరే ప్లేస్ కి అయితే వెళ్ళడుగు. ఏంటి వేరే ప్లేస్ కా? అవునవును ఫ్రాంక్లిన్, వేరే ప్లేస్ కి వెళ్ళడుగు. అక్కడ కూడా నాకు తెలిసి కుదరదనే అంటారు. ఎందుకన్నా మంచిది నువ్వైతే ఒక ఆఫ్ రోడ్ కార్ అయితే బుక్ చేసి పెట్టుకో. ఒకవేళ యాక్సిడెంట్ అయిందంటే ఇద్దరు ప్రాబ్లం లో పడతారు మళ్ళీ. అరే షించాన్, ఈ మంచులో ఈ కార్ అయితే అస్సలు పనికిరాదు అంటున్నాడు సిమియాను. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మామయ్య, సిమియాన్ ఎలాగో ఈ కార్ పనికిరాదు అంటున్నాడు కాబట్టి ఒక ఆఫ్ రోడ్ కార్ కూడా బుక్ చేసాం మామయ్య. ఎందుకన్నా మంచిది, మనకైతే పనికొస్తుంది. సిమియాన్, నువ్వు ఎలాగోలా ఒక ఆఫ్ రోడ్ కార్ అయితే బుక్ చేసేయి. అలాగే నువ్వు ఇంకో ప్లేస్ ఉందని చెప్పావు కదా, ఆ ప్లేస్ ఏదో చెప్పు, నేనైతే వెళ్ళి మాట్లాడతాను.
ఫ్రాంక్లిన్ నేనైతే ఒక ఆఫ్ రోడ్ కార్ అయితే బుక్ చేస్తాను. నీకైతే లొకేషన్ అయితే పెట్టేస్తాను. అక్కడికి వెళ్ళి నీ కార్ అయితే బుక్ చేసుకో. అలాగే ఇంకో ప్లేస్ అడిగా కదా, అదే మైకిల్ అయితే ఒక కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేశాడు. ఆ షోరూమ్ లో అన్ని కార్స్ అయితే అప్డేట్ చేస్తాడు. నువ్వైతే వెళ్ళి మైకిల్ అడుగు. మైకిల్ అయితే నాకు తెలిసి రిపేర్ చేస్తాడు. ఏంటి మైకిల్ కొత్త షోరూమ్ ఓపెన్ చేశాడా నాకు చెప్పకుండా? అరే షించాన్ విన్నావా, మైకిల్ అయితే కొత్త షోరూమ్ అయితే ఓపెన్ చేశాడంట. అదే కదా మావయ్య, మనకు కూడా చెప్పకుండా ఒక షోరూమ్ ఓపెన్ చేశాడు. మన కాడే డబ్బులు తీసుకుని ఒక షోరూమ్ ఓపెన్ చేశాడు, కానీ మనకైతే చెప్పలేదు. మనమైతే వెంటనే వెళ్ళి మైకిల్ని అడగాలరా. అవును మావయ్య, అదే కదా, మనమైతే ఈ కార్ని ఫ్రీగా రిపేర్ చేయించుకుందాం మావయ్య మైకిల్ కాడ. అలాగే రే షించాన్, నువ్వు చెప్పినట్టే రిపేర్ చేద్దాంలే. మనమైతే ఇప్పుడు వెంటనే మైకిల్ కాడికి వెళ్ళిపోవాలి. మావయ్య ఏమైనా కానీ ఈ కార్ అయితే సూపర్ గా ఉంది. అవునరా షించాన్, ఈ కార్ అయితే సూపర్ గా ఉంది, కానీ ఏం చేద్దాం రా, మనమైతే ఈ కార్ అయితే మంచిలో నడవదంట. అవును మావయ్య, ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య, ఈ కార్ అయితే పనికిరాదు అంటున్నాడు. అరే షించాన్, మనమైతే వెళ్ళి మైకిల్ని అడదాము. మైకిల్ కానీ కుదరలేదంటే మనమైతే ఒక ఆఫ్ రోడ్ కార్ బుక్ చేసాం కదా, ఆ కార్ అయితే తీసుకొని మనమైతే ఇంకా బయటకి అయితే వెళ్దాము. అలాగే మావయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. నువ్వైతే ఫాస్ట్ గా మైకిల్ ఇంటికి పద మావయ్య. A few moments later. ఆల్ రైట్ షించాన్, మనమైతే మైకిల్ ఇంటికి అయితే వచ్చేసాము. మావయ్య ఆపు మావయ్య, అక్కడ చూసావా పోలీసు వాళ్ళు ఉన్నారు. అవునరా షించాన్, పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. అరే షించాన్, నాకు తెలిసి మన కార్ అయితే దొంగలిచ్చినట్టు వీళ్ళకి తెలిసిందా ఏంటి? అదే కదా మావయ్య, నువ్వైతే వెళ్ళి అడుగు మావయ్య లోపలికి వెళ్ళి. అరే షించాన్, నాకైతే భయం వేస్తుంది. సరేలే, ఏదైతే అదైంది చూసుకుందాం పదా. మావయ్య ఒకవేళ మైకిల్ కాడికి వచ్చి మైకిల్ చిక్కిపోయాడా ఏంటి? లేదురా షించాన్, అలా అయితే ఏం జరుగుండదు. నువ్వైతే ఇక్కడ ఉండు, నేనైతే జిమ్మీని పిలుస్తా. జిమ్మీ ట్రావా కొంచెం. ఒరే ఏంటి జిమ్మీ, మీ ఇంటి ముందు ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏమైంది? ఏంటి ఫ్రాంక్లిన్ అన్న, నీకు ఈ విషయం తెలీదా? మా డాడీ అయితే కనపడట్లేదు. ఏంటి మీ డాడీ కనపడట్లేదా? అరే షించాన్ విన్నావా, మైకిల్ అయితే కనపడట్లేదంట. ఏంటి మావయ్య, మైకిల్ మావయ్య కనపట్లేదా? ఏమైందో అడుగు మావయ్య. జిమ్మీ ఏమైంది? ఫ్రాంక్లిన్ అన్నయ్య, మా డాడీ అయితే కొత్త షోరూమ్ అయితే స్టార్ట్ చేశారు కదా, ఆ షోరూమ్ కి అయితే ఒక కొత్త ఆఫ్ రోడింగ్ కార్ అయితే వచ్చిందంట. ఆ ఆఫ్ రోడింగ్ కార్ టెస్టింగ్ అని చెప్పి మౌంట్ చిల్లేడు పైకి అయితే వెళ్ళాడు. ఆ తర్వాత అయితే ఇంకా రాలేదు. మేమైతే పోలీసు వాళ్ళకి అయితే కంప్లైంట్ ఇచ్చాము. ఈ పోలీసు వాళ్ళు ఏమంటే చూసి చూడకుండా వదిలేసి అక్కడైతే లేదని చెప్తున్నారు. అలాగే మా మమ్మీని చూసారా, ఏదో ప్రాబ్లం లో పెట్టేశారు. ఫ్రాంక్లిన్ అన్నయ్య, నువ్వే ఏదోలా డాడీని అయితే కనిపెట్టు. అరే షించాన్ చూసావా, మైకిల్ అయితే కనపడకుండా అయితే పోయాడంట. జిమ్మీ నువ్వైతే భయపడకుండా ఉండు. ఆ పోలీసులు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇయ్యి, కానీ మనీ అయితే ఇవ్వకుండా ఉండు. మనీ ఇచ్చావంటే వాళ్ళైతే జారుకునేస్తారు. మనీ మాత్రం ఇవ్వకు. నేను షించాన్ అయితే వెళ్ళి మౌంట్ చిల్లాడ్ పైన అయితే వెతుకుతాము. నువ్వైతే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉండు. అలాగే ఫ్రాంక్లిన్ అన్నయ్య, చాలా థ్యాంక్స్. అరే షించాన్ దారా, మనమైతే ఇప్పుడు వెంటనే మౌంట్ చిల్లాడ్ పైకి వెళ్ళాలి. అరే ఏంటి మావయ్య, మైకిల్ మావయ్య ఎలా కనపడకుండా పోయాడు? అదే కదా రచించాను, మైకిల్ ఎందుకు కనపడకుండా పోయేది. మనమైతే ఇప్పుడు వెంటనే మౌంట్ చిల్లాడ్ పైకి అయితే వెళ్ళాలిరా. అరే మావయ్య, మౌంట్ చిల్లాడ్ పైకి ఈ కార్ వేసుకుని వెళ్తావా? చూసావా ఎలా స్కిడ్ అయిపోతుందో. అరే షించాన్, మౌంట్ చిల్లాడ్ పైకి అయితే ఈ కార్ అయితే వేసుకెళ్ళాము. మనమైతే ఇంకో ఆఫ్ రోడింగ్ కార్ అయితే బుక్ చేసాం కదా, ఆ కార్ అయితే వచ్చేసిందంట. ఆ కార్ అయితే తీసుకొని మనమైతే మౌంట్ చిల్లాడ్ పైకి అయితే వెళ్ళిపోతాం. మావయ్య త్వరగా పదా, మరి మైకిల్ మావకి ఏమైనా అయితే. లేదురా షించాన్, మైకిల్ కి అయితే ఏం అయిండదు. మనమైతే ఇప్పుడు వెంటనే మన ఆఫ్ రోడింగ్ కార్ అయితే తీసుకొని మౌంట్ చిల్లాడ్ పైకి అయితే వెళ్ళిపోవాలి. అలాగే మావయ్య త్వరగా పదా. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే ఇదిగోండి ఆఫ్ రోడ్ కార్ అయితే పికప్ అయితే చేసుకున్నాము. ఇంకైతే డైరెక్ట్ ఆ మౌంట్ చిల్లాడ్కి అయితే వెళ్ళి మన మైకిల్ అయితే ఎతకడమే. రే షించాన్, మైకిల్ కి ఎలా ఉందో ఏంటోరా షించాన్. అదే కదా మావయ్య, మైకిల్ మావయ్య ఒంటరిగా ఆ మౌంట్ చిల్లాడ్కి ఇంటికి వెళ్ళాడు మావయ్య. మైకిల్ అయితే ఆఫ్ రోడ్ కార్ తీసుకుని దాన్ని టెస్ట్ చేయడానికి అయితే మౌంట్ చిల్లాడ్కి వెళ్ళాడంట. అయినా కానీ మౌంట్ చిల్లాడ్ ఎందుకు మావయ్య, ఇక్కడ మధ్యలో టెస్ట్ చేయొచ్చు కదా. అదే కదా రచించాను, మైకిల్కి ఎందుకు ఆ డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ అంత మంచి కొండలు పెట్టుకొని మౌంట్ చిల్లాడికి వెళ్ళాడు రా, అక్కడేమో అక్కడ తప్పిపోయాడు. మనమైతే ఇప్పుడు వెంటనే మౌంట్ చిల్లాడికి వెళ్ళి మైకిల్ని అయితే వెతకాలి రచించాన్. అవును మావయ్య, ఫాస్ట్ గా పదా. A few moments later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే మౌంట్ చిల్లాడ్కి అయితే వచ్చేసాము. చూసారా, అదే అయితే మౌంట్ చిల్లాడు. మావయ్య ఏంటి మావయ్య, మౌంట్ చిల్లాడ్ అంత పెద్దగా ఉంది? అవును రచించాను, మౌంట్ చిల్లాడ్ అయితే అంతే పెద్దగా ఉంది. మనం అయితే ఇప్పుడైతే ఆ పైకి అయితే వెళ్ళాలి. ఆ మధ్యలో మైకిల్ ఏమైనా కనపడతాడేమో ఎతకాలి రచించాన్. అవును మావయ్య, మైకిల్ మావయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో. అరే షించాన్, ఇప్పుడు మైకిల్ని ఎక్కడైనా ఎతకాలరా. మావయ్య పోయే దారిలోనే ఎదుగుదాం మావయ్య, ఎందుకంటే మైకిల్ మామ కార్ వేసుకొచ్చాడు. నాకు తెలిసి కార్ ఎక్కడన్నా ఉందేమో, ఎతుకు. ఆ కార్ని బట్టి మనం అయితే వెళ్ళిపోవచ్చు. అవును కదా రచించాన్, మైకిల్ కాడ కార్ ఉంది కదా, ఇప్పుడు ఆ కార్ అయితే వేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. అరే అరే ఏంటి మావయ్య నువ్వు ఇలా చేస్తున్నావు? కార్ అనుకున్నావు, ఏమనుకుంటున్నావు? అరే షించాన్, పర్లేదులేరా, ఈ కార్ అయితే ఆఫ్ రోడే. మనం ఏం చేసినా అయితే ఈ కార్కి అయితే ఏం కాదు, అలాగే మనకి ఏం కాదులే.
అలాగే అలాగే మామయ్య నువ్వైతే జాగ్రత్తగా వెతుకు మైకిల్ మామయ్య ఎక్కడున్నాడో ఏంటో. అరే షించాన్ నువ్వైతే జాగ్రత్తగా వెతుకు, మధ్యలో ఏమన్నా కార్ కనపడితే నాకైతే చెప్పు. అరే షించాన్ ఆ కార్ అయితే చిన్నదేం కాదు, అదైతే మాన్స్టర్ ట్రక్ లా ఉంటుంది, నువ్వైతే బాగా వెతుకు. మామయ్య ముందర చూడు. అరే షించాన్ నాకు తెలిసి ఇదే అనుకుంటారు ఆ కారు. ఉరే షించాన్ ఇది చూసావా? ఉరే షించాన్ చూసావా, ఈ కార్కి అయితే బుల్లెట్లు అయితే తగులున్నాయి. అలాగే ఇక్కడ చూసావా ఆయిల్ మొత్తం పోతా ఉంది. అయితే ఏంటి మామయ్య? అరే షించాన్ అయితే ఏంట్రా, ఇక్కడైతే బుల్లెట్ గాయాలు తగులున్నాయి, అంటే మైకిల్ మీద ఎవరో అటాక్ చేసినట్టున్నారు. అలాగే ఆయిల్ పోతా ఉంది, అలాగే ఆయిల్ అయితే పోతా ఉంది. నాకు తెలిసి ఇంకా ఆయిల్ పోతా ఉంది, అయితే ఇప్పుడే పైకి అయితే తీసుకెళ్ళినట్టున్నారా. ఏంటి మామయ్య మైకిల్ మామయ్య ఇప్పుడే పైకి తీసుకెళ్లారా? అవును రచించా, నాకు తెలిసి అదే అనుకుంటా. మనమైతే ఇప్పుడు అర్జెంట్ పైకి వెళ్ళి చూద్దాం మైకిల్ ఉన్నాడో లేదో. అలాగే మామయ్య త్వరగా పదా. అరే షించాన్ మైకిల్ని ఎవరో కిడ్నాప్ చేసేసారా. మామయ్య ఏంటి మామయ్య మైకిల్ మామయ్య కిడ్నాప్ చేశారా? ఎందుకు? అరే షించాన్ మైకిల్ కాడ అయితే మంచి స్పోర్ట్స్ కార్ ఉంది, అది కూడా మాన్స్టర్ ట్రక్. నాకు తెలిసి ఆ కిడ్నాపర్స్ అయితే మైకిల్ కాడ మంచి డబ్బులు ఉంటాయేమో అనుకొని మైకిల్ కిడ్నాప్ చేసి ఉంటారా. ఏంటి మామయ్య ఇంత పెద్ద తతంగం జరిగిందా? అవును రచించాన్, మనమైతే ఇప్పుడు వెంటనే పైకి అయితే వెళ్ళి మైకిల్ అయితే కాపాడాలి. A few minutes later. మామయ్య ఒకసారి బండాపు. ఏమైంది రచించాన్? మామయ్య ఒకసారి ముందర చూడు. ఉరే షించాన్ ఎవర్రా వీళ్ళు? మామయ్య బాగా చూడు మామయ్య, అది మైకిల్ మామయ్య. అరే షించాన్ అవునరా, అదైతే మైకిల్ మావే, వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేసినట్టున్నారా. మామయ్య ఏంటి మామయ్య నువ్వు కిడ్నాప్ చేశారని అంత కూల్గా చెప్తున్నారు, వాళ్ళైతే గన్నులు పెట్టుకున్నారు. అరే షించాన్ అవును కదా, వీళ్ళైతే ఏం చేద్దాం రా ఇప్పుడు? మామయ్య ఏం చేస్తావు, ఎల్లు ముద్దు పెట్టుకుంటావు ఏంటి? వాళ్ళనైతే లేపేసేయి. అలాగే రే షించాన్, మీ ఫ్యాన్స్ ఉందని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమను ఆ లోపల. ఫ్రెండ్స్ మీరు అందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య అయితే మైకిల్ మామని కాపాడేస్తున్నాడు. మామయ్య కానీ వాళ్ళనైతే లేపేసేయి. అరే షించాన్ నువ్వు దూరంగా వచ్చే, వీళ్ళైతే మనల్ని చూసేశారు. మామయ్య ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? అరే షించాన్ ఎలాగలా వీళ్ళనైతే చంపేయాలి. దొర షించాన్ ఒకరినైతే లేపేశాను. అరే షించాన్ నువ్వైతే బయటకి అయితే పోబాక, నీకైతే బుల్లెట్లు తగిలేటి నువ్వు చచ్చిపోతావు. అలాగే మామయ్య. ఇంకొన్ని కూడా లేపేశాను. అమ్మయ్య షించాన్ ముగ్గురిని అయితే లేపేశాను. ఇదిగోరా షించాన్ వీడియో అనుకుంటా బాసు. మామయ్య వాడి దేనికి ఉంచావు, డిస్టికా? వాడిని కూడా లేపే, అందరికీ తడిపెట్టిపోవాలి. ఇదిగోరా షించాన్ వీడిని కూడా లేపేశాను. అమ్మయ్య మైకిల్ నీకేం కాలేదు కదా? లేదు లేదు ఫ్రాంక్లిన్, నాకైతే ఏం కాలేదు, కానీ నాకు ఎందుకో తల తిరుగుతున్నట్టుంది. అమ్మా. అరే షించాన్ ఏంట్రా మైకిల్ తల తిరుగుతున్నట్టుంది? మామయ్య నాకు తెలిసి మైకిల్ మామకి చలి పడుతున్నట్టుంది మామయ్య, 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు కదా. అరే షించాన్ అవును కదా, మనమైతే ఇప్పుడు వెంటనే సలిమంటే వేయాలరా. నువ్వైతే వెంటనే చెట్లు కొట్టుకోరాపు. అలాగే మామయ్య. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నేను షించాన్ అయితే మైకిల్కి అయితే చలిమంట అయితే వేసాము. మైకిల్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడంట. ఇప్పుడు నేను మైకిల్ షించాన్ అయితే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్న అయితే చాలా డేంజరు, ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ అయితే వస్తారనుకుంటా నాకు తెలిసి. నేను షించాను మైకిల్ అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే కదా మేము పెట్టే వీడియోలన్నీ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.